నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక శ్రోతలందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరమపావనమైన ఉగాది పర్వ వేళ శివపదం పరంపరలో మరొక ధ్వనిముద్రకి ఇవాళ విడుదలవుతున్నది. శివ పూజ అనే పేరుతో మొత్తం 10 పాటలు ఉన్నటువంటి ఈ ధ్వనిముద్రిక గణేశ కీర్తన, అదేవిధంగా శివ సంబంధమైన కీర్తనలు వీటన్నిటిని కూడా కలబోసుకుని అందిస్తున్నది. అయితే దీని స్వరకల్పన చేసినటువంటి యువకుడు శ్రీ మేడూరి సాయికృష్ణ. ఇతను వీణా విద్వాంసుడు, మృదంగంలో కూడా విద్వాంసుడు. బాలమురళీ కృష్ణ గారి యొక్క ఆత్మీయతని, అభిమానాన్ని చూరగొన్నటువంటి ప్రతిభాశాలి. వీరి నాన్నగారు కామదాస్ గారు కూడా మంచి వైణికులు. వీరి కుటుంబం అంతా సంగీత కుటుంబం. ప్రతిభాశాలి అయినటువంటి యువకుడు, ఒక చక్కని ప్రత్యేక స్వరం కలిగిన గాయకుడు కూడా. ఆయనే ఈ 10 పాటల్ని స్వరపరిచారు, గానం చేశారు. విశేషమైనటువంటి ఈ కీర్తనల్లో మొదటిగా గణపతి యొక్క కీర్తన. చింతామణి ద్వీపనాథం గణపతి. చింతామణి ద్వీపపతిగా ఉన్న వల్లభాసమేత మహాగణపతి యొక్క స్వరూపం ఇందులో వర్ణింపబడుతున్నది. చింతామణి ద్వీపం గణపతి యొక్క లోకం. దానికి చింతామణి ద్వీపం ఎందుకు పేరు వచ్చింది అంటే, చిత్త ప్రకాశకత్వా చింతామణి అన్నారు. చిత్తాన్ని ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యమే చింతామణి. ఆ చైతన్య స్వరూపమైన ఆత్మయే మహాగణపతిని ఉపాసింపబడుతున్నది. అందుకే చింతయే సంతతం చిత్త ప్రకాశకం అని. ఇది కేవలం ఉపాసనాపరమైన వల్లభ గణపతి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించే కీర్తన. స్వామి ఒక కల్పవృక్షం నీడలో ఉన్నాడు. ఆయన చుట్టూ 4 దిక్కుల మిథున దేవతలు ఉన్నారు. శ్రీ విశిష్టం వాసుదేవంచ పూర్వే అంటే లక్ష్మీ సమేతుడైన వాసుదేవుడు తూర్పు దిక్కున, శివం ఉమావల్లభం దక్షిణే దక్షిణ దిశలో ఉమాసమేతుడైన శివుడు, భావజం రతిపతం పశ్చిమే పడమటి దిక్కు రతిపతి అయిన మన్మథుడు రతీదేవతో సహా ప్రకాశిస్తున్నాడు. శ్రీవరాహం ధరణీపతించొత్తరే వరాహస్వామి ధరణీదేవతో ఉత్తర దిశలో ప్రకాశిస్తున్నాడు. ఇలాగా 4 దిక్కున 4 మిథున దేవతలు ఉంటూ ఉంటే, అంటే 8 మంది దేవతలు ఉంటూ ఉంటే, నడుమ దేవతరు మూల సంవాసం పరేశం కల్పవృక్షపు నీడలో పరమాత్మ గణపతి ప్రకాశిస్తున్నాడు. దివ్యలిపి పద్మాసనస్థం త్రికోణగం. లిపి పద్మాసనస్థం అంటే అక్షరమయమైనటువంటి మంత్రమయమైన పద్మాసనంపై కూర్చున్నాడు. ఆ పద్మాసనం మధ్య భాగంలో త్రికోణం ఉన్నది. ఆ త్రికోణ మధ్యంలో భాసిస్తున్నాడు సిద్ధలక్ష్మీపతి అయిన గణపతి. శ్రీవల్లభ లక్ష్మీయుతం త్రినయనం సేవిత ఆమోదాది పరివారయుక్తం. ఆమోద, ప్రమోద, వృద్ధి, సమృద్ధి మొదలైనటువంటి పరివార దేవతలతో ప్రకాశిస్తున్న స్వామి రూపము అరుణ నిభ మిభవదనమాజ్యం తరుణ శశిభూషణం దశభుజం నిరత కరుణానంద కలిత హృదయం వర షణ్ముఖాది సుర సంభావ్య రూపం అంటూ చింతామణి ద్వీపనాథం అనే కీర్తన హిందోళ రాగంలో స్వరపరిచి గానం చేశారు చిరంజీవి సాయికృష్ణ. చింతామణిద్వీపనాథం గణపతిం. చింతామణిద్వీపనాథం గణపతిం. చింతయే సంతతం చిత్త ప్రకాశకం. చింతామణిద్వీపనాథం గణపతిం. విశిష్టం వాసుదేవం చ పూర్వే శివముమా వల్లభో దక్షిణే. శ్రీ విశిష్టం
वासुदेवं च पूर्वे शिवमुमा वल्लभो दक्षिणे भावजं रतिपतिं पश्चिमे भावजं रतिपतिं पश्चिमे श्रीवराहं धरणीपतिं चोत्तरे चिन्तामणिद्वीपनाथं गणपतिं चिन्तये सन्ततं चित्तप्रकाशकम्। శివపదంలో శివనామ మహిమ గురించి చెప్తూ అనేక కీర్తనలు ఉన్నాయి. ఇప్పటికే శ్రోతలకి శివపద అభిమానులకి బాగా పరిచయమైన పాటల్లో శివనామమా నీకు చేతులారా మృక్కి ఇత్యాది గీతాలు చాలా వ్యాప్తిలో ఉన్నాయి. ఇప్పుడు మరొకటి శివనామం పైన కీర్తన శివనామ సంపత్తు సిద్ధమై దొరకనిది. గతంలో మోహన్ కృష్ణ గారు స్వరపరిచిన ఒక పాట శివనామమును గూటి చిరుకగా మారుమా అనుకుంటున్నది. ఇది శివనామ సంపత్తు సిద్ధమై దొరికినది. శివనామం ఒక సంపదలాగా నాకు లభించింది, అది సిద్ధ సంపద. దానివల్ల ఏం జరుగుతోంది అంటే భవము భవమయమాయ భయమేల మాకు. భవము అంటే సంసారము, భవుడు అంటే శివుడు. భవము భవమయమాయ అంటే సంసారం అంతా శివమయం అయిపోయింది. పైగా ఈ శివనామం ఎన్నిటిని ప్రసాదిస్తున్నది అంటే అది ఐశ్వర్యాలను ఇస్తున్నది, అదేవిధంగా దారిద్ర్యాలను తొలగిస్తున్నది, పాపములను నశింపజేస్తున్నది, చివరికి సంసార వృక్ష మూలాలను కూడా పెకలిస్తూ మోక్షాన్ని ఇస్తున్నది. ఇహపరాలకి ఎరవైన సాధనం ఇదే. శాంతిని ప్రసాదించేటువంటి, సుభద్రాన్ని ప్రసాదించేటువంటి దివ్య సంపద ఇది అంటూ శివనామ సంపత్తుని ధర్మవతి రాగంలో స్వరపరిచారు. గానం చేసింది కూడా సాయికృష్ణ. నామ సంపత్తు సిద్ధమై దొరికినది భవము భవమయమాయ భయమేల మాకు. శివనామ సంపత్తు సిద్ధమై దొరికినది భవము భవమయమాయ భయమేల మాకు. సకల దారిద్ర్య భంజకము సుశ్రీకరము వికలతను తొలగించు విలువైన నామము. సకల దారిద్ర్య భంజకము సుశ్రీకరము వికలతను తొలగించు విలువైన నామము. ప్రకటించు శుభములను పాప సంహరణము. ప్రకటించు శుభములను పాప సంహరణము. వెకలించు సంసార వృక్షమూలములను. శివనామ సంపత్తు సిద్ధమై దొరికినది భవము. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపతయే నమః. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే ఉమాపతయే అంటూ వేదము సూర్యమండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని వర్ణిస్తున్నది. రుద్ర నమక మంత్ర రాశి అంతా కూడా సూర్యమండలాంతర్గతమైన పరమేశ్వరుని యొక్క వర్ణనయే. అలాగా ఆదిత్య మండలంలో ఆదిదేవుడైన పరమేశ్వరుని భావిస్తూ నమస్కరిస్తూ ఉపాసించడం ఒక దివ్యమైన సత్ఫలిదాయకమైనటువంటి యోగము అంటూ శాస్త్రములు వర్ణిస్తున్నాయి. అలాంటి యోగ రూపమైన ఒకానొక దర్శనము ఆదిత్య మండలాంతర్వర్తి అయిన పరమశివుడు చూపించే కీర్తన ఇది. పసిమి వన్నె మేనివాడు పరమశివుడు వీడు అసమానుడు రవిమండలమందు నిదే చూడు. రవిమండలంలో పసిమి వన్నె మేనివాడు అంటే హిరణ్యవర్ణంతో ప్రకాశిస్తున్న పరమశివుడు ఉన్నాడు. పైగా చూడు అన్నది పశ్య అని చెప్పడం, పైగా చూపులకు అధిదేవతే సూర్య భగవానుడు. ఆయన అనుగ్రహంతోనే ఆయన చూడగలం.
చిత్తాకాశమున్న మెరసి చిదాకాశమందు నిలిచి. మనం చూస్తున్నది బహిరాకాశ సూర్యుడు మాత్రమే కాకుండా చిత్తాకాశంలో చిదాకాశంలో ప్రకాశిస్తున్నవాడు అతను. చిత్తాకాశం అంటే భావనారూపమైన హృదయాకాశంలో, అందులో భావనకు కూడా అతీతమైన దహరాకాశం ఉంది. ఈ రెండూ కూడా పరమేశ్వర స్వరూపములే. ముందుగా చిత్తాకాశంలో భావించబడతాడు, చిదాకాశంలో సాక్షాత్కరిస్తాడు. సర్వ జగత్తుకి మూలమైన ఆదితేజం ఇతడే. కృత్తివసనుడు ఈశానుడు కృత్యములకు రేడు. ఆ కనబడుతున్న సూర్యమండలాంతర్వర్తి అయిన హిరణ్మయ పురుషుడైన శివుడు కృత్యములకు రేడు అంటే సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహమైన పంచకృత్యాలు నిర్వహించువాడు. అంధక ధనుజాంతకుడు. అంధకం అంటే చీకటి, ఏది చూడలేని తనం అనర్థం. అటువంటి చీకటిని అంధకారాన్ని తొలగించేవాడు సూర్యభగవానుడు. శివుడు అంధక ధనుజాంతకుడు, అంధకుడనే ధనుజుడిని సంహరించాడు. ఈ విధంగా ఆసురీ శక్తులైన చీకట్టును పోగొడుతున్నాడు సూర్యుడు, అసురుడైన అంధకుడిని సంహరించాడు శివుడు. ఇరువురికి సామ్యమిది. అఖిల శృతి రూపుడు, వేదము శివస్వరూపం, త్రయీమయుడు సూర్యభగవానుడు. అలా ఉభయులకి కూడా అన్వయం ఇందులో కనబడుతూ సంధించను మంత్రశరము షణ్ముఖనితుడి పినాక్. ధనుస్సు పట్టుకున్న శివుని సూర్యమండలంలో ధ్యానించిన ఒక పద్ధతి. ఆయన సంధిస్తున్న బాణం ఏదే అంటే మంత్రశరం, మంత్రాన్ని ప్రయోగిస్తున్నాడు, ఓంకారాన్ని ధనువుగా తీసుకున్నాడు. అటువంటి సూర్యభగవానుడు లేదా సూర్యభగవానులోని శివుడు పరగ అక్షిలో హృదిలో అంటే కంటిలోను హృదయంలోనూ కూడా ఆయన ప్రకాశిస్తున్నాడు అని. అంటే కంటిలో చూపుగా ఉన్నది సూర్యుడే, అదేవిధంగా హృదయం అనేటువంటి చిదాకాశ మండలంలో ఆయనే ప్రకాశిస్తున్నాడు. ఈ రెండు. అంతేకాదు సూర్య ఉపాసన అంతరాదిత్య ఉపాసన అని చెప్పబడుతూ ఉపనిషత్తులో వర్ణించబడుతుంది. దక్షిణాక్షి విద్య అనుపనిషత్తులో ఒకటి ఉన్నది. అంటే కుడి కంటి యొక్క నడిమి భాగంలో సూర్య తేజస్సు ఉన్నట్లుగా భావించి ఉపాసించడం ఒకటి. అంటే ఉన్నదాన్నే భావిస్తున్న, ఉన్నట్లుగా అంటే లేనిది భావించడం కాదు, ఉన్నదాన్ని గ్రహించడమే అక్కడ ఉపాసన. అదేవిధంగా హృదయాకాశంలో భావించడం. బంధమోచనుడు శంభుడు పరగె నక్షిలో హృదిలో రుంధన మెరుగంగరాని రుద్రదీధితి. రుంధనం అంటే అడ్డుకునుట అని అర్థం. ఆ మహాతేజస్సును ఎవరు అడ్డుకోలేరు. అలాంటి రుద్రదీధితి పసిమిబన్య కాంతులతో ఆదిత్య మండలంలో ప్రకాశిస్తున్నది. అలాంటి ఆదిత్య రూపుడైన శివుని నమస్కరిస్తూ కళ్యాణి రాగంలో గీతమిది. పసిమివన్నెమేనివాడు పరమశివుడు వీడు అసమానుడు రవిమండలమందు నిదే చూడు. పసిమివన్నెమేనివాడు పరమశివుడు వీడు అసమానుడు రవిమండలమందు నిదే చూడు. పసిమివన్నెమేనివాడు పరమశివుడు వీడు. చిత్తాకాశమున మెరసి చిదాకాశమందు నిలచి. చిత్తాకాశమున మెరసి చిదాకాశమందు నిలచి. మొత్తము తానై అమరిన మూల తేజమితడే హృత్తాపములను తీర్చెడి హృదయేశుడు భద్రుడు. మొత్తము తానై అమరిన మూల తేజమితడే హృత్తాపములను తీర్చెడి హృదయేశుడు భద్రుడు. కృత్తివసనుడీశానుడు కృత్యములకు రేడు. పసిమివన్నెమేనివాడు పరమశివుడు వీడు అసమానుడు రవిమండలమందు నిదే చూడు. పసిమివన్నెమేనివాడు పరమశివుడు. పరమేశ్వరుని ఆశ్రయించితే తరించుతాము అని శాస్త్రములు వివిధములుగా మనకు చాటి చెప్పాయి. శాస్త్రము అంటే ఋషులు పరిశోధించి పరిశీలించి తపస్సు చేసి తర్కించి అనుభవించి అందించినటువంటి సత్యమే శాస్త్రము. శాస్త్రానికి ఇదే నిర్వచనం. అలా శాస్త్రములన్నీ అంటే వేదములు మొదలుకొని ఉపనిషత్తులు, పురాణములు, ఆగమాలు
ఇతిహాసాలు ఒకటేమిటి, అనేక రకాల ఆర్ష గ్రంథములు అనుకున్నాయి. ఈ ఆర్ష గ్రంథములన్నీ భగవంతుని ఉనికి సత్యమును తెలియజేస్తున్నాయి. అలాంటి భగవంతుని ఆశ్రయించి ఆయన నామస్మరణ చేయండి, శ్రద్ధగా శరణాగతులు ఉండి అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా వాటిని శంకించడం, ఈశ్వరుని ఉనికిని కూడా శంకించడం చాలా మంది చేస్తూ ఉంటారు. భక్తులు అనిపించుకున్న వాళ్ళు కూడా చాలా మంది కలడో లేడో అన్నట్లుగానే ఉంటారు. నిజానికి ఋషులు చక్కగా చెప్పిన వాక్యాలపై శ్రద్ధ కలిగి హాయిగా వాళ్ళు సిద్ధపరిచినటువంటి మార్గముల యందు ఆ పరమేశ్వరుని ఆశ్రయించాలే తప్ప మనంతరం మనం తర్కం చేస్తూ ఆ మార్గాలు సరైన అవునా కానా అని ఆలోచిస్తూ ఉంటే ఆయువులైపోతూ ఉంటాయి, పరమార్థాన్ని పొందలేము. ఇది ఎలాంటిదంటే, అమ్మ చక్కగా వండి అన్నం వడ్డిస్తే ఆ విస్తర ముందు కూర్చుని పాకశాస్త్రం అంటే ఏమిటి అంటూ దాని గురించి చర్చ చేస్తూ ఆ వడ్డించిన వంటకాల్లో ఏ పోషక విలువలు ఎలా ఉన్నాయి అంటూ చర్చలు చేస్తూ కూర్చోవడం ఎంత అవివేకమో. అదేవిధంగా అమ్మ వంటి ఋషులు మన కోసం అందించినటువంటి సిద్ధాంతం వంటి శాస్త్రముల్ని చక్కగా అనుసరించి అనుభవించకుండా కుతర్కాలతో శ్రద్ధని కోల్పోయి భగవత్ సాధన నుంచి విముఖులయ్యే వారికి తెలియజేస్తున్న గీతం ఇది. సిద్ధాన్నము ముందు పాక సిద్ధాంతపు వాదులేల, శ్రద్ధగా నిన్ను తలవక పలు చర్చలలో మునకలేలా. ఎందుకంటే ఆయువు చాలా చిన్నది. మన బుద్ధితో తెలుసుకోవడం మంచిదే, అలాగని యుక్తి తర్కం కూడదని కాదండి. యుక్తి తర్కం రెండు అవసరమే. తర్కం మనకి ఒక పరిమితి ఉంటుంది, తర్కం చాలా అవసరమే. కానీ గొప్పగా తర్కించి సత్యాన్ని నిరూపించగలిగే బుద్ధిశక్తి అందరికీ ఉంటుందా? లోకంలో అతి సామాన్యులు మేధావులు ఉంటారు. మేధావులకున్న బుద్ధిశక్తి అతి సామాన్యులకు ఉండదు. కానీ అతి సామాన్యుడు తనకు తానే మేధావిని అనుకుని తన బుద్ధి ఏది నిర్ణయించిందో అదే శాస్త్రం అనుకుంటే ప్రమాదం కాదు. అందుకే తర్కానుకున్న పరిమితులు తెలుసుకోవాలి, శాస్త్రబద్ధమైన తర్కం చేయాలి. ఎందుకంటే శాస్త్ర ప్రమాణం కనబడితే దాన్ని విశ్వసించడమే, అక్కడ మరి తర్కం లేదు. అందుకే తర్కానికి కూడా శాస్త్రం ఆధారం చాలా అవసరం. విశ్వాసానికి పరిమితులు ఉన్నట్లే తర్కానికి కూడా పరిమితులు ఉంటాయి. అందుకే శృతి మతస్తర్కోను సంధీయతామన్నారు ఆదిశంకర భగవత్పాలు వారు. మితి కలిగిన బుద్ధితో మేరదాటిపోవలెనని అతి తర్క వివాదముల నలుగుటలికనేలా. మితి కలిగిన బుద్ధి అంటే అనేక రకాల పరిమితులున్న బుద్ధిశక్తితో మేరదాటిపోవలని, హద్దు దాటి ఆలోచించాలని తర్కాలు చేస్తూ ఉంటే అవి నలిగిపోవడాలు తప్ప ప్రయోజనం లేదు. ప్రతిదీ పరిశీలించి అప్పుడు నమ్ముతాను అంటే ఆయువు అయిపోతుందయ్య బాబు. అందుకే ప్రతి హేతువు తరచి పిదప ప్రతిపాదన చేయుటేలా, గతి నీవని ముందే నమ్మికను పూనని తలపులేలా. ముందుగానే శరణాగతి వేడి పరమాత్మయందు దృఢమైన విశ్వాసం కలిగితే అదే జ్ఞానాన్ని ఇస్తుంది, ముక్తినిస్తుంది. అసలు ఈ సత్యాన్ని మనకి రుజువు చేసి చెప్పిన వారెవరు? మునులు తరచి చెప్పిన షణ్ముఖనుత నీ లీలలు మననము చేయకనే గడుపు మనుగడలికనేలా. మునులు తరచి చెప్పారు, అలాంటి లీలల్ని హాయిగా మననం చేస్తూ గడపాలే తప్ప అవి తలంచుకోకుండా గడిపితే ఆ జీవితం వ్యర్థమే. అసలు అటు ఇటు ఆలోచిస్తూ అడుగు వేసేవాడు లక్ష్యాన్ని చేరగలడా? వెనుక ముందు గుంజి నిన్ను వెదుకలేకపోవుటేలా, మనమున కనజాల నట్టి మాటలింకనేలా. అనుభవానికి రాని శుష్క వేదాంతాల వల్ల ప్రయోజనమేమున్నది అని ఈ కీర్తన. తర్కాలు అవసరమే గాని అది తత్వాన్ని పొందించడానికి సహకరించదు. వాదో నావలంబ్య అన్నారు. వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచస అంటారు ఆదిశంకరుడు శివానంద రఘులు. అందుకే తర్కాలు శాస్త్రబద్ధమైనవి స్వీకరించాలి. శాస్త్రమునందు ఋషుల వాక్యముల యందు దృఢమైన విశ్వాసం కలిగి పరమేశ్వరుని ఆశ్రయించి శరణాగతులమైతే ఆయన అనుగ్రహం లభిస్తుంది అని చెప్పేటువంటి ఒకానొక భావం ఈ కీర్తనలో ఉన్నది. ఈ కీర్తన మోహన రాగంలో స్వరపరచబడింది. స్వరము గానము కూడా సాయి కృష్ణ. సిద్ధానము ముందు పాక సిద్ధాంతపు వాదులేల, శ్రద్ధగా నిను తలవక పలు చర్చలలో మునకలేల. సిద్ధానము ముందు పాక సిద్ధాంతపు వాదులేల, శ్రద్ధగా నిను తలవక పలు చర్చలలో మునకలేలా.
కలిగిన బుద్ధితో మేర దాటిపోవలెనని అతి తర్క వివాదముల నలుగుటలికనేలా మితి కలిగిన బుద్ధితో మేర దాటిపోవలెనని అతి తర్క వివాదముల నలుగుటలికనేలా ప్రతి హేతువు తరచి పిదప ప్రతిపాదన చేయుటేల ప్రతి హేతువు తరచి పిదప ప్రతిపాదన చేయుటేల గతి నీవని ముందే నమ్మికను మూనని తలపులేల సిద్ధానము ముందు పాక సిద్ధాంతపు వాదులేల. అంగపూజ అనేది అర్చనా విధానాలు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అలాగే శివునకు పూజ చేసేటప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహానికి అంగపూజ జరుగుతున్నది. ఇది శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించినటువంటిది. కొన్ని చోట్ల ఆపాద కేశాంతం ఉంది, కొన్ని చోట్ల ఆకేశ పాదాంతము కూడా ఉన్నది. ఆదిశంకరులు 2 రకాల స్తోత్రములు అందించారు. ఇందులో ఆకేశ పాదాంతము స్వామివారికి అర్చన చేయడం. అర్చన చేయడం అంటే అర్థం ఆ రూపాన్ని ధ్యానించడమే. ఆ ధ్యానించినప్పుడు ఆయా అవయవములు ధ్యానించగానే ఒకనొక ఆనందానుభూతి కలుగుతుంది. ఆనందానుభూతితో అర్పణ బుద్ధి కలుగుతుంది. ఆ ఆనందానుభవము, ఆ అర్పణ బుద్ధి అంగపూజగా ప్రకాశిస్తుంది. దాన్ని ఈ కీర్తనలో తెలుసుకుంటున్నాం. ఇది మొత్తం 7 చరణాల పెద్ద పాట. ఆరాధ్య దైవమునకు అమృతమూర్తికిని అంగజారాతికిదే అంగపూజ అఖిలాంగ పూజ అనేటువంటి కీర్తన. ఇది రాగమాలికలో స్వరపరచబడింది. ముందుగా శిరస్సల ప్రకాశిస్తోంది అంటే మినువాక సోయగము మిసిమి చందురు వెలుగు చిందులాడే శివుని శిరస్సుకిదే పూజ. మినువాక అంటే ఆకాశగంగా అని అర్థం. వాక అంటే ప్రవాహం, మిను అంటే ఆకాశం. మినువాక అంటే ఆకాశపు ప్రవాహము అంటే గంగ అనర్థం. ఆ గంగ యొక్క సోయగము, మిసిమి చంద్రుని వెలుగు, ఈ 2 చిందులు వారుతూ ప్రకాశిస్తున్నటువంటి శివుని శిరస్సుకు పూజ. ఆ తర్వాత స్వామి యొక్క నుదురు, ఆ నుదుటికి పూజ. వీతి హోత్రపు కన్ను భూతి రేఖల వన్నె చెలగు శంకర ఫాల సీమకిదే పూజ. వీతి హోత్రపు కన్ను అంటే అగ్నినేత్రము, అలాగే విభూతి రేఖలు, వీటితో ప్రకాశిస్తున్న ఫాలనేత్రానికి నమస్కారం అంటూ శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించేటువంటి కీర్తన. ఇందులో మినువాక సోయగము మొదలైన తెలుగు పదాలు, పైగా ఆ రూపం ధ్యానానికి అందేలాంటి వర్ణనలు కనబడుతుంటాయి. అదేవిధంగా స్వామి యొక్క వక్షస్థలం అంటే మరొక 3 చరణాల తర్వాత వచ్చే చరణం ఇది. మొత్తం పాటంతా చెప్పడం లేదు, తర్వాత వచ్చే 4వ చరణాన్ని చెప్పుకుంటున్నాం. సతి ఎడద కుంకుమయు చక్కదనముల పటువు వెలయు మా ప్రభుని హృద్వేదిక పూజ. ముమ్మొనల ఆయుధము మొనసి అభయపు ముద్ర ధరించు భువనపతి కరములకు పూజ. అమ్మవారి వక్షస్థలంపై ఉన్న కుంకుమ అంటుకున్న వక్షస్థలంతో ప్రకాశిస్తున్నటువంటి పరమేశ్వరుడు. గౌరీ కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసేన శివపురాణంలో వాక్యం దీనికి ఆధారం. చక్కదనముల పటువు, మంచి దృఢంగా ఉంది ఆ వక్షస్థలం, సుందరంగా ఉంది. సుందరంతో కూడినటువంటి ఆ పటుత్వం కలిగిన వక్షస్థలానికి పూజ. ముమ్మొనల ఆయుధము, ముమ్మొనలు అంటే త్రిశూలం అని అర్థం. త్రిశూలాయుధము ఒక చేత్తో, అభయముద్ర మరొక చేత్తో ధరించిన స్వామి పాదపద్మములకు పూజ. చివరికి శబ్దరాశికి చోటు సకల భక్తుల ప్రాపు పరమ పదమౌ రుద్ర పదయుగమునకు పూజ. శిరసు కొన మొదలుకుని చరణముల తుది వరకు షణ్ముఖ ప్రభునికిదే సకలాంగ పూజ అంటూ సకలాంగ పూజ. శబ్దరాశికి చోటు ఆ పాదపద్మం అంటే ఆ పాదాలకి మువ్వలు పట్టి తొడుక్కున్నాడు. ఎందుకంటే నటరాజు కదా, నాట్యం చేస్తున్నప్పుడు శబ్దములు వస్తున్నాయి. ఎటువంటి శబ్దములు అంటే వేదనాద ధ్వనులవి. వేదనాదమే శబ్దబ్రహ్మం. అలాంటి శబ్దబ్రహ్మమునకు స్థానమైన పరమపదమే శివపదం. అది శబ్దరాశికి చోటు సకల భక్తుల ప్రాపు, సర్వభక్తులకి ఊతమైన ఆధారమైన ఆశ్రయమైన స్థానం ఆ రుద్రుని పదయుగము, అదే పరమపదము. పరమపదము రుద్ర పదయుగమునకు పూజ అంటూ శిరస్సు నుంచి పాదముల వరకు శివుని ధ్యానిస్తూ ఈ కీర్తన ద్వారా దర్శిస్తూ అర్చించుకునేటువంటి అవకాశం ఉన్నది. రాగమాలికలో కూర్చున్నటువంటి పాట ఇది. ఆరాధ్య దైవమునకు అమృత
అంగపూజారాధ్య దైవమునకు అమృతమూర్తికి అంగజారాతికి దే అంగపూజ అంగజారాతికి దే అఖిలాంగ పూజ. మినువాక సోయగము నిసిమి చందురు వెలుగు చిందులాడే శివుని శిరసుకిదే పూజ. మినువాక సోయగము మిసిమి చందురు వెలుగు చిందులాడే శివుని శిరసుకిదే పూజ. వీతి హోత్రపు కన్ను భూతిరేఖలవని వీతి హోత్రపు కన్ను భూతిరేఖలవని చలగు శంకర పాల సీమకిదే పూజ. రాజ్య దైవమునకు అమృతమూర్తికి అంగజారాతికి దే అంగపూ. ఇలాంటి పాటలు మొత్తం 10 గీతాలు ఈ శివ పూజలు ఉన్నాయి. కేవలం ఆవిష్కరణ అనే కార్యక్రమం గనక అందులో కొంచెం భాగాలు మాత్రమే, ఒక పాట కూడా పూర్తిగా వినిపించడం లేదు. ఆ పాటలో పల్లవి ఒక చరణం మాత్రమే వినిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఉగాది వేళ శుభంకరంగా శివ పూజ అనేటువంటి ఒక ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకుని తద్వారా శివ పూజ మనం చేసుకున్నాం. అయితే శివపూజ అభిమానులు వీటిని ఋషిపీఠానికి సంబంధించినటువంటి వెబ్సైట్ల ద్వారా కానీ లింకుల ద్వారా కానీ కొనుగోలు చేసుకోవచ్చు. పైగా వీటిని ఎక్కువ మందికి తెలియజేయవలసిన బాధ్యత కూడా శివపద అభిమానుల మీదే ఉన్నది. ఎందుకంటే శివ ధర్మములు, శివభక్తి, శివ జ్ఞానం ఈ 3 అంశాలని విస్తృతంగా వ్యాపింపజేసేవి శివపద కీర్తనలు. ఇవి కేవలం పాడుకుని వినే పాటలు మాత్రమే కాకుండా మునుపు చెప్పినట్లుగా ధర్మము, భక్తి, జ్ఞానం. ధర్మం అనగా శివధర్మము, శివ పూజా విధానాలు, ఆరాధన పద్ధతులు, కవచాలు, న్యాసములు కూడా పాటలుగా రచింపబడ్డాయి. అదేవిధంగా శ్రద్ధాపూర్వకమైన శివభక్తి ఎలా ఉండాలో చెప్పేటువంటి కీర్తనలు ఉన్నాయి. శివ జ్ఞానాన్ని అందించే కీర్తనలు చాలా ఉన్నాయి. ఉపాసనా పరంగా శివుని యొక్క దివ్యమూర్తులు కూడా వర్ణించబడుతూ ఉంటాయి. అలాంటి శివపద కీర్తనల్లో ఇప్పుడు ఈ నూతనమైన ధ్వనిముద్రిక ఈ రోజున విడుదల కావడం ఆనందకరమైన అంశం. శివ పదాభిమానులకు కూడా అత్యంత ప్రీతిపాత్రమైన అంశం. ఈ శివ పూజ అనేటువంటి మొత్తం ధ్వనిముద్రికని స్వరపరిచినటువంటి సాయికృష్ణ గారి గురించి ముందే చెప్పుకున్నాం. వీరి నాన్నగారు మేడూరి కామదాసు గారు మంచి వీణా విద్వాంసులు. నాకు సుమారు ఒక 25 ఏళ్ల నుంచి మంచి మిత్రులు. పైగా వారు ఎప్పుడు కోరుకునేవారు శివపదం ధ్వనిముద్రిక వారి అబ్బాయి పాడుతూ ఉండగా విడుదల కావాలని. దానికి సంబంధించిన అన్ని ప్రణాళికలు వేసిన తర్వాత దురదృష్టవశాత్తు వారు కాలం చేశారు. వారు ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు విడుదలైన ఈ శివ పూజ ద్వారా వారి అబ్బాయి గానము, వీణానాదము, స్వరకల్పనము విని వారు సంతోషిస్తారని, శివానుగ్రహ పాత్రులై శివపదాన్ని పొందుతారని భావిస్తూ ఉన్నాను. అంతేకాదు వారికి స్మృత్యంజలి కూడా ఘటిస్తూ ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో ఒక ప్రత్యేకమైన బాణీలో ఈ కీర్తన స్వరపరిచారు. కేవలం ప్రసిద్ధి చెందిన గాయకులదే వింటాము అని కాకుండా శివపదం, శివభక్తి కలిగిన వారందరూ కూడా ఈ అబ్బాయి పాడినటువంటి ఈ గీతాలు అతను కనబరిచిన ప్రతిభ, ఆ స్వరంలో ఉన్న ప్రత్యేక మాధుర్యం, వీటి ద్వారా శివపదం అందిస్తున్న శివ జ్ఞానాన్ని అందుకోవాలి, అందించాలి. ఈ సందర్భంగా చిరంజీవిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఇందులో ఒక 2 పాటలు సహగానం చేసినటువంటి శ్రీమతి హరిణి, శ్రీ సాయి చరణ్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. ఈ శివ పూజ అనబడే ఒక ప్రత్యేకమైన ధ్వనిముద్రిక 10 పాటల రాగమాలికని సమర్పణ చేసినటువంటి వారు అమెరికాలోని వర్జీనియాకు చెందిన శ్రీ వడ్లమాని శ్రీకాంత్ గారు, శ్రీమతి విజయ్ గారు. ఈ దంపతులకు పార్వతీ పరమేశ్వర అనుగ్రహం లభించుగాక అని ఆశీర్వదిస్తూ సహృదయులైన శివపదాభిమానుల హృదయాల్లో ఉన్న పరమేశ్వరుడికి నమస్కరిస్తూ స్వస్తి.